శనార్థి నేటి మాట తీసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుంది. వందల కోట్ల కరెన్సీ కట్టల చేతులు మారుతున్నాయి. మూడవ విడత ఎలక్షన్లలో ఓట్ల కొనుగోలు జోరాటుకుంటుంది. ఒక్క సర్పంచ్ పదవికి 3-4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి మొదలుకొని వార్డు మెంబర్ వరకు పోటీ పడి ఖర్చు పెడుతున్నారు. ఈ వారం 10 రోజులు పల్లెల్లో రాజకీయ ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాలతో రోజువారీ కూలీలు తీరిక లేకుండా పోయింది. గెలిచే అభ్యర్థులు, ఓడిపోయే అభ్యర్థులు ఎవరో కానీ లక్షల్లో డబ్బులను వెదజల్లుతున్నారు. ఎవరి గెలుపు ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఎన్నికలంటే డబ్బులు ఖర్చు చేసే పండుగ తీరుగా మారిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు కంటికి కానరాకుండా పోయాయి. కరెన్సీ నోట్ల కట్లకు అమ్ముడుపోయే విష సంస్కృతి ఎప్పుడు మాయమవుతుందో, ఓటరు షూటరు ఇంకెన్నడు అవుతాడో అని పెద్దపల్లి రాజన్న స్థానిక ఎన్నికలను ఉద్దేశించి నిజంగా చూస్తూ ఉంటాం. స్థానిక ఎన్నికలలో నిజంగా ఇక ఒక గుంపును జమ చేసి వాళ్లకు మద్యం తాగిపించి లేకపోతే డబ్బులు పంచి ఎలక్షన్లో ఓటు గుద్దించుకోవడమే, అంటే ఓటర్కు సోయి లేకుండా చూసి ఓటు గుద్దించుకోవడమే ఎలక్షన్ల మాదిరిగా మారిపోయింది. స్థానిక ఎన్నికలలో పైసలు జిమ్మడమే. కానీ ప్రజల సమస్యలు 5 సంవత్సరాల పాటు నిజంగా మరో మొత్తుకున్నా కానీ ప్రజల సమస్యల గురించి ₹1 ఖర్చు పెట్టినాడు. ఎన్నికలు రాగానే నేను 10 లక్షలు పెడతా, నేను 20 లక్షలు పెడతాను వచ్చి ఈరోజు డబ్బులు విదజల్లి ఇట్లా మామూలుగా డబ్బులు ఇట్లా ఏది అంగట్లోకి పోయి గొర్రెలను కొంటాం చూసామా, ఆ రకంగా కొన్నట్టు ఓటర్లను కొని ఏది ఎలక్షన్లలో గెలవాలనే ప్రయత్నం చాలా ఊళ్ళలో సాగుతుంది. ఒక్కొక్క ఊళ్ళల్లో ఇక వార్డు మెంబర్ల కంటే తక్కువ ఇంకా సర్పంచ్లకు వేస్తూ ఉన్నాం నేపథ్యం చూస్తూ ఉన్నాం. దాన్ని ఉద్దేశించి నిజంగా ఈ విషయ సంస్కృతి, డబ్బులు పెట్టి ఓటు కొనడం అనే సంస్కృతి మారాలి. ఇది మారినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎందుకంటే వీడు 10 లక్షలు పెట్టో 20 లక్షలు పెట్టో గెలిచినా కానీ మన ఊళ్ళల్లో గ్రామ పంచాయతీలలో వచ్చేది ఏం లేదు. దీని గురించి నిజంగా నేను వేరొక వీడియో చేయబోతా ఉన్నా. దాని గురించి పెద్దపల్లి రాజన్న మంచి నేటి మాట.